అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చింత చిగురు కాకరకాయ కూరను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి బాగా కడగాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి సరిపడినంత నూనె పోయాలి. అందులో పోపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 1 నిమిషం తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేయాలి. అంతా మంచిగా ఒకసారి కలపాలి. ఆ కాకరకాయ ముక్కలు కాస్త మగ్గే వరకు కూడా అలాగే ఉంచాలి. ఆ ముక్కలు కాస్త మగ్గినాయని అనిపించాక కారం, ఉప్పు వేసి అంతా ఒకసారి మంచిగా కలపాలి. ఇప్పుడు చింత చిగురును శుభ్రంగా చేసుకొని ఆ చింత చిగురును మెత్తగా చేతితోటే మెదపాలి. వీడియోలో చూస్తున్న విధంగా చేతితోటే మెత్తగా మెదపాలి. ఏవైనా చిన్న చిన్న కాడలు ఉన్నట్ల ఏదుంటే తీసేయాలి. ఈ విధంగా మెత్తగా మెదిపిన చింత చిగురును కాకరకాయ ముక్కలతో కలపాలి. అప్పుడే అందులో సరిపడినంతగా నీళ్లు కూడా పోయాలి. ఈ చింత చిగురు వేసాకనే సరిపడినంతగా నీళ్లు కూడా పోయాలి. కాకరకాయ ముక్కలు మెత్తగా ఉడికినాయని అనిపించాక ధనియాల పొడి 1 అర స్పూను, 1 పావు స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ను వేసి 1 నిమిషం పాటు చిన్న సెగ మీద ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, గుమగుమలాడే ఎంతో రుచికరమైన చింత చిగురు కర్రీ రెడీ. ఈ చింత చిగురు కాకరకాయ కర్రీ వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది.